హాయ్ ఫ్రెండ్స్, నార్మల్లీ మనం జూలో కేజెస్ లో చూసి మన అవసరాలకి వాడుకుని టార్చర్ పెట్టే యానిమల్స్ మనుషుల్లానే ఆలోచించడం మొదలు పెడితే ఏమవుతుందని చాలా ఇంట్రెస్టింగ్ అయిన కాన్సెప్టే ఈ సినిమా స్టోరీ లైన్. సో ఈ రోజు మనం 2011 లో రిలీజ్ అయిన రైస్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఒకవేళ మీరు ఇప్పుడే మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఆలస్యం ఎందుకు, ఫుల్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే మనకి పక్షుల కిలకిల రవ్వలతో ఒక అందమైన అడవిని చూపిస్తారు. అక్కడ చాలా చింపాంజీస్ గుంపుగా వెళ్తుంటాయి. సడన్ గా వాటిని చుట్టూ ఎవరో సరౌండ్ చేసినట్టు అనిపించి అలర్ట్ అయి ఆ సౌండ్ ఏంటా అని తిరిగి చూస్తున్నప్పుడు చేతిలో ఆయుధాలు పట్టుకుని ఉన్న వేటగాళ్లు వాటిని తరమడం మొదలు పెడతారు. ఆ చింపాంజీస్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి విడివిడిగా అటు ఇటు పరిగెడతాయి. కానీ దురదృష్టవశార్థం వాటిలో కొన్ని ఆ వేటగాళ్లు ముందే సెట్ చేసిన ట్రాప్స్ లో చిక్కుకుపోవడంతో వాళ్ళు ఆ దొరికిపోయిన చింపాంజీస్ ని కేజెస్ లో బంధించి అక్కడి నుంచి తీసుకువెళ్లిపోతారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మనకి ఓ రూమ్ లో ఈ ఐక్యూ టెస్ట్ చేయడానికి పజిల్స్ ఉంటాయి కదా, అలాంటి ఒక పజిల్ సాల్వ్ చేస్తున్న బ్రైట్ ఐస్ అనే పేరున్న ఓ చింపాంజీ కనబడుతుంది. దాని ఎదురుగా కూర్చుని ఒక వ్యక్తి తన్ని అబ్జర్వ్ చేస్తుంటాడు. అప్పుడు అక్కడికి వచ్చిన విల్ అనే ఒక సైంటిస్ట్ డోర్ తట్టి వీళ్ళు ఆ చింపాంజీపై ఏదో రీసెర్చ్ చేస్తుంటారు, దాని రిజల్ట్ ఏమైందని ఆ మానిటర్ చేస్తున్న వ్యక్తి దగ్గర అడుగుతాడు. ఈ సైంటిస్ట్ విల్లే మన సినిమా హీరో. బ్రైట్ ఐస్ యాక్చువల్లీ ఈ పజిల్ ని కేవలం 20 మూవ్స్ లోనే సాల్వ్ చేసిందని ఆ మరో వ్యక్తి చెప్పడం విన్న హీరో నిజంగా నాని సర్ప్రైజ్ అయి ఫైనలీ నేను అనుకున్నది సాధించేశానని పరిగెడుతూ బాగా ఎక్సైటెడ్ గా అతని బాస్ ని కలవడానికి వెళ్తాడు. ఇతని పేరు స్టీవెన్. హీరో విల్ పనిచేస్తున్న జెన్సెస్ అనే రీసెర్చ్ కంపెనీకి సీఈఓ. యాక్చువల్లీ మన హీరో విల్ ఈ వయసైపోయిన వాళ్ళకొచ్చే అల్జైమర్స్ అనే మతిమరుపు వ్యాధికి మందు కనిపెట్టాలని గత 5.5 సంవత్సరాల నుండి ఎంతలానో కష్టపడుతున్నాడు. కానీ ఒక మెడిసిన్ ని కనిపెట్టాలంటే ముందు దాన్ని డైరెక్ట్ గా హ్యూమన్స్ మీద యూజ్ చేయకుండా సేఫో కాదో తెలుసుకోవడానికి యానిమల్స్ మీద టెస్ట్ చేస్తారు కదా, అలానే మన హీరో కూడా అతను రీసెర్చ్ చేస్తున్న ఆ డ్రగ్ ని బ్రైట్ ఐస్ కిచ్చి టెస్ట్ చేశాడు. అండ్ ఈ రోజు ఫైనలీ ఆ చింపాంజీ రిజల్ట్స్ లో దాని ఐక్యూ పెరిగినట్టు ఇంప్రూవ్మెంట్స్ కనిపించాయి. సో ఈ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ సక్సెస్ అంచుల వరకు చేరుకుంది స్టీవెన్. దీన్ని నెక్స్ట్ అండ్ ఆఖరి స్టేజ్ కి తీసుకువెళ్ళాలి. ఈ డ్రగ్ మనుషుల మీద పనిచేస్తుందో లేదో టెస్ట్ చేయాలని హీరో విల్ అన్నప్పుడు సీఈఓ స్టీవెన్ దానికి నేనొక్కడనే ఒప్పుకుంటే సరిపోదు, బోర్డ్ మెంబర్స్ అప్రూవల్ కూడా కావాలి, కానీ అది అంత ఈజీ కాదు విల్లని అంటాడు. అది విన్న హీరో సరే అయితే మీరు బోర్డ్ మెంబర్స్ ని పిలిపించి మీటింగ్ అరేంజ్ చేయండి, నేను వాళ్ళతో మాట్లాడతానని ఎలాగో అలా సీఈఓ స్టీవెన్ ని ఒప్పిస్తాడు. కట్ చేస్తే జెన్సెస్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి హీరో విల్ అతని ప్రెజెంటేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి బ్రైట్ ఐస్ టెస్ట్ రిజల్ట్స్ చూపిస్తాడు. ALZ112 అనే ఈ మెడిసిన్ ని సరైన డోస్ లో సరిగ్గా రీసెర్చ్ చేసి వాడితే బ్రెయిన్ కి సంబంధించిన ఎన్నో రోగాలని మనం త్వరలోనే నయం చేయగలుగుతాం. అది మాత్రం కాదు, హ్యూమన్ ట్రయల్స్ స్టార్ట్ చేసి ఈ రీసెర్చ్ కంప్లీట్ చేస్తే అల్జైమర్స్ ని పూర్తిగా క్యూర్ చేసి ఎంతో మందిని నయం చేయగలమని చెప్తుంటాడు. అట్ ది సేమ్ టైం ఇటు బ్రైట్ ఐస్ ఎప్పట్లా కాకుండా చాలా వింతగా బిహేవ్ చేస్తుంది. దాని కేజ్ దగ్గరికి వెళ్లే వాళ్ళపై ఆక్రోషంగా దాడి చేయడంతో స్టాఫ్ బ్రైట్ ఐస్ ని కంట్రోల్ చేయడానికి దానికి మత్తుమంది ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల బ్రైట్ ఐస్ కోపం ఇంకా పెరిగి కేజ్ నుంచి తప్పించుకుని ఆ ల్యాబ్ మొత్తం డిస్ట్రాయ్ చేయడం మొదలు పెడుతుంది. అంతటితో ఆగిందా? లేదు, స్ట్రైట్ గా వీళ్ళందరికీ డిమ్కి కొట్టి డైరెక్ట్ గా హీరో విల్ ప్రెజెంటేషన్ ఇస్తున్న కాన్ఫరెన్స్ రూమ్ గ్లాస్ డోర్ బద్దలు కొట్టుకుని లోపలికొచ్చి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పై దాడి చేయడంతో భయం వేసి అందరూ చెరో డైరెక్షన్ లో పరిగెడతారు. ఆ చింపాంజీ ఒక వ్యక్తిపై దూకి అతన్ని కొరికేలా వెళ్ళినప్పుడు సరైన టైంకి అక్కడికి వచ్చిన సెక్యూరిటీ ఆఫీసర్ వెనక నుంచి గన్ తో షూట్ చేసి బ్రైట్ ఐస్ ని చంపేస్తాడు. ఈ ఇన్సిడెంట్ వల్ల ఇరిటేట్ అయిన సీఈఓ స్టీవెన్ వెంటనే ల్యాబ్ లో ఉన్న మిగతా చింపాంజీస్ అన్నిటినీ కూడా చంపేయమని ఆర్డర్ చేస్తాడు. అక్కడి నుంచి వెళ్లిపోతున్న సీఈఓ స్టీవెన్ ని ఫాలో చేసిన హీరో సార్ నాకెందుకో ఈ చింపాంజీ ఇలా నడుచుకోవడానికి ఆ మెడిసిన్ కి ఎలాంటి సంబంధం లేదనిపిస్తుంది, హ్యూమన్ ట్రయల్స్ కండక్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ ప్లీజ్ అని ఎంతలానో ప్రతిమాలుతాడు. అది విన్న సీఈఓ స్టీవెన్ నీకేమైనా పిచ్చా, ఇంత జరిగాక కూడా నువ్వు ఆ మందుని హ్యూమన్స్ పై టెస్ట్ చేయాలనుకుంటున్నా, దాని సైడ్ ఎఫెక్ట్స్ కి అందరూ చచ్చిపోతారు విల్, వెంటనే ఈ రీసెర్చ్ ని స్టాప్ చేసి లేదంటే కంపెనీ బ్యాంక్రప్ట్ నేను జైల్లో చిప్పకూడి తినాల్సి వస్తుంది, అంతలా కావాలనుకుంటే ఈ రీసెర్చ్ ని మళ్ళీ కొత్తగా మొదలు పెట్టని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఏం చేయలేక నిస్సహాయ పరిస్థితిలో హీరో విల్ ల్యాబ్ కి తిరిగి వచ్చేసరికల్లా స్టాఫ్ అక్కడున్న చింపాంజీస్ అన్నిటికీ పాయిజన్ ఇంజెక్షన్ వేసి చంపేసి ఉంటారు. బట్ ఇక్కడే ట్విస్ట్, ఆఖరికి వాళ్ళు బ్రైట్ ఐస్ కేజ్ ని క్లీన్ చేయాలనుకున్నప్పుడు అందులో వాళ్ళకి ఒక చిన్న బేబీ చింపాంజీ దొరుకుతుంది. అది చూసాకే మన హీరోకి వాళ్ళ అడవిలో నుండి బ్రైట్ ఐస్ ని తీసుకొచ్చేటప్పుడే అది ప్రెగ్నెంట్ గా ఉండని దాని బిడ్డని కాపాడుకోవడం కోసమే ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి అలా ఆక్రోషంగా ప్రవర్తించిందని అర్థం
అర్థమవుతుంది. ఇప్పుడిప్పుడే పుట్టిన ఈ చిన్న పసి చింపాన్జీని చంపడం ఇష్టం లేని హీరో అసిస్టెంట్ రాబర్ట్, అదే స్టార్టింగ్ లో బ్రైట్ ఐస్ ని మానిటర్ చేసిన ఆ వ్యక్తి, ఆ బేబీ చింపాన్జీని హీరో విల్ కి ఇచ్చి ఇక దీంతో ఏం చేస్తావో నీ ఇష్టమని చెప్పి వెళ్ళిపోతాడు. విల్ కి కూడా తన్ని చంపడంలో ఇష్టం ఉండదు. కానీ ఆ బేబీ చింపాన్జీని ల్యాబ్ లో ఉంచితే సీఈఓ స్టీవెన్ ఖచ్చితంగా తన్ని ప్రాణాలతో వదలడు కాబట్టి వేరే దారి లేక ఆ చిన్ని చింపాన్జీ మీద జాలితో మన హీరో ప్రస్తుతానికి తన్ని సేఫ్ గా ఉంచాలని తనతో పాటు ఇంటికి తీసుకువెళ్తాడు. ఇలా ఇంటి డోర్ తెరవగానే లోపల నుండి ఎవరో కరకర మొరమొర అని పియానో వాయిస్తున్న సౌండ్ వినిపిస్తుంది. ఆ ప్లే చేసేది మరెవరో కాదు, హీరో వాళ్ళ నాన్న. మన విల్ కి తండ్రి తప్ప వేరే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ లేరు, అందుకే ఆయన అంటే అతనికి చాలా ఇష్టం. అండ్ ఇక్కడే మనకి హీరో వాళ్ళ నాన్నకి కూడా అల్జైమర్స్ ఉందన్న విషయం తెలుస్తుంది. ఈ వ్యాధి వల్ల బాగా ఎఫెక్ట్ అయిన ఈయన బ్రెయిన్ సెల్స్ అన్ని డీజనరేట్ అయి కొంచెం కొంచెంగా అన్ని మెమరీస్ ని మర్చిపోతుంటాడు. యాక్చువల్లీ హీరో వాళ్ళ నాన్న పియానో బాగా ప్లే చేయగలరు, కానీ ఇప్పుడు ఆయనకి బేసిక్స్ కూడా గుర్తులేదు. అప్పుడప్పుడైతే ఏకంగా ఆయన ఎవరనే దాన్ని మర్చిపోతారు. ఈ డిసీజ్ ని ఇలానే వదిలేస్తే మరి కొన్నాళ్ళకి మన హీరో విల్ అతని కొడుకన్న విషయాన్ని కూడా మర్చిపోవచ్చు. అందుకే హీరో త్వరగా ఈ వ్యాధికి క్యూర్ కనిపెట్టాలని అనుకుంటున్నాడు. విల్ తీసుకొచ్చిన ఆ బేబీ చింపాన్జీని చూపించి దీనికి మీరే ఏదైనా పేరు పెట్టండి అన్నప్పుడు చూడగానే ఆ చిన్ని చింపాన్జీ నచ్చిన అతని తండ్రి దానికి ప్రేమతో సీజర్ అని పేరు పెడతాడు. అది చూసిన హీరో విల్ సరే దానికి ఎక్కువగా అటాచ్ అయిపోకండి, జస్ట్ కొన్నాళ్ళకి మాత్రమే అది మనతో ఉంటుంది, ఆ తరువాత అనిమల్ కంట్రోల్ వాళ్ళకి అప్పగించేస్తానని చెప్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే ఉదయం విల్ అతని నాన్న దగ్గర సీజర్ కి ఫీడ్ చేయమని చెప్పడంతో ఓకేనని ఆయన పాలు ఫీడింగ్ బాటిల్లో పోసి సీజర్ ముందు పెట్టగాని అదెలా ఈ 2-3 సంవత్సరాల పిల్లలు వాళ్ళే పాలు తాగుతారో అలా చాలా తెలివిగా ఆ బాటిల్ అందుకుని నవ్వుతూ పాలు తాగడం మొదలు పెడుతుంది. అది చూసిన విల్ ఇంకా వాళ్ళ నాన్న అసలు పుట్టిన 2వ రోజే ఈ చింపాన్జీ ఇంత తెలివిగా బిహేవ్ చేస్తుందని ఆశ్చర్యపోతారు. అందులోనూ పర్టికులర్ గా విల్ సీజర్ మిగతా చింపాన్జీస్ కన్నా తెలివైనదని అర్థం చేసుకుని అప్పటి నుంచి దాన్ని అతనే పెంచాలని నిర్ణయించుకుంటాడు. కట్ చేస్తే 3 సంవత్సరాలు గడిచిపోతుంది. హ్యూమన్ లైఫ్ కి బాగా అలవాటు పడ్డ సీజర్ ని మనకి చూపిస్తారు. బ్యాక్గ్రౌండ్ వాయిస్ లో హీరో విల్ నాకు ఈ లాస్ట్ 3 ఇయర్స్ లో నార్మల్ చింపాన్జీస్ కన్నా సీజర్ లో చాలా డిఫరెన్సెస్ కనిపించాయి. రోజు రోజుకి అతని ఇంటెలిజెన్స్ పెరిగి 2 సంవత్సరాల వయసులోనే సీజర్ నేను నేర్పించిన సైన్ లాంగ్వేజ్ పక్కాగా నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను కూడా మనుషుల్లాని థింక్ చేయగలగడంతో పాటు సైన్ లాంగ్వేజ్ తో చాలా సహజంగా కమ్యూనికేట్ కూడా అవ్వగలడు. నా అనాలిసిస్ ప్రకారం బ్రైట్ ఐస్ కి వేసిన ఆ ALZ-112 మెడిసిన్ వల్లే ఆ టైంలో దాని కడుపులో ఉన్న సీజర్ బ్రెయిన్ కూడా ఇంతలా డెవలప్ అయ్యిందని హీరో జెన్సెస్ వాళ్ళు వద్దన్న రీసెర్చ్ ని సీక్రెట్ గా అతని ఇంట్లోనే కంటిన్యూ చేస్తాడు. బట్ ఒక రోజు హీరో వాళ్ళ నాన్న ఇది తన ఇల్లేనన్న విషయం మర్చిపోయి అతన్ని చూసుకుంటున్న నర్స్ తో గొడవ పడ్డం చూసిన హీరో విల్ అతని పరిస్థితి క్షీణిస్తుందని అర్థం చేసుకుని నెక్స్ట్ డే అతని కంపెనీకి వెళ్లి ఆ ALZ-112 మెడిసిన్ డోసెస్ ని ఎవ్వరికీ తెలియకుండా దొంగలించి ఇంటికి తీసుకొస్తాడు. దాన్ని టెస్ట్ చేయకుండా డైరెక్ట్ గా మనుషుల మీద వాడడం రిస్క్ అని తెలిసిన తన తండ్రి పరిస్థితి చూసి భరించలేక ఆ మెడిసిన్ లో ఒక డోస్ ని ఆయనకి వేసి మిగతావి సేఫ్ గా ఫ్రిడ్జ్ లో పెడతాడు. ఇదంతా డోర్ వెనక నిల్చుని సీజర్ కూడా దొంగచాటుగా చూస్తుంటుంది. ఆ రోజు రాత్రి మన హీరో విల్ అతని తండ్రి చెయ్య పట్టుకుని అలా అక్కడే సోఫాపై నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయం మెలకువ వచ్చి విల్ కళ్ళు తెరిస్తే బెడ్ మీద అతని తండ్రి లేకపోయేసరికి ఏమైందో అని అతను కంగారు పడుతున్న సమయంలో కింద నుండి ఎవరో ప్రొఫెషనల్ లెవెల్లో పియానో వాయించడం వినిపించి కిందకు వెళ్లి చూస్తే ఆ ప్లే చేసేది ఇంకెవరో కాదు, హీరో వాళ్ళ నాని. ఆయన మామూలు మనిషిలా బిహేవ్ చేయడం చూసి విల్ షాక్ అవుతాడు. దాంతో పాటు ఆ మెడిసిన్ పనిచేసి తన తండ్రి నయమైపోయాడని తెలిసి చాలా సంతోషిస్తాడు కూడా. వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు హక్ చేసుకుని బాగా ఎమోషనల్ అవుతారు. ఆ తరువాత హీరో వాళ్ళ నాన్న సీజర్ ఎక్కడా అని అడిగాకే వీళ్ళు అతను కనిపించట్లేదని రియలైజ్ అయి ఎక్కడికి వెళ్ళాడో అని కంగారు పడుతూ వెతకడం మొదలు పెడతారు. అట్ ద సేమ్ టైం ఇటు మనకి సీజర్ ని చూపిస్తారు. యాక్చువల్లీ సీజర్ పుట్టినప్పటి నుంచి అసలు బయటికి వెళ్ళిందే లేదు. సేఫ్టీ కోసమని విల్ అతన్ని 24 అవర్స్ ఇంట్లోనే పెట్టి పెంచాడు. అందుకని సీజర్ కి ఎప్పటికైనా బయటికి వెళ్లి ఆడుకోవాలని చాలా ఆశ. అందుకని ఈ రోజు ఎవ్వరికీ తెలియకుండా పక్కింట్లో ఉన్న చిన్నపిల్లల సైకిల్స్ చూసి వాటితో ఆడుకోవడానికి వెళ్తుంది. కానీ ఆ ఇంటి ఓనర్ సడన్ గా ఇలా ఒక చింపాన్జీని చూసేసరికి అది తన పిల్లల మీద అటాక్ చేయడానికి వచ్చిందనుకుని ఒక బేస్బాల్ బ్యాట్ తీసి సీజర్ ని కొడతాడు. టైం కి విల్ మరియు వాళ్ళ నాన్నొచ్చి అతనికి సర్ది చెప్పి సీజర్ ని వాళ్ళతో పాటు తీసుకువెళ్తారు. నార్మల్లీ ఈ చిన్న పిల్లలు వాళ్ళని ఎవరైనా తిడితే పేరెంట్స్ దగ్గరికి వెళ్లి ఏడుస్తారు కదా, అచ్చం అలానే ఈ ఇన్సిడెంట్ వల్ల భయపడ్డ సీజర్ విల్ ని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ తన కాలికి తగిలిన గాయాన్ని చూపిస్తాడు. దెబ్బ గట్టిగా తగులుండడం చూసి విల్ సీజర్ ని వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్తాడు. అతని గాయాన్ని ట్రీట్ చేస్తున్న లేడీ వెటనరియన్ దగ్గర క్యూట్ గా బిహేవ్ చేసి
సీజర్ ఆమెని బాగా ఇంప్రెస్ చేస్తాడు. ఈమె పేరు క్యారోలైన్, తనే ఈ సినిమా హీరోయిన్. విల్ ఇంకా సీజర్ సైన్ లాంగ్వేజ్ లో మాట్లాడుకోవడం చూసి తను ఆశ్చర్యపోతుంది. విల్ క్యారోలైన్ మీద ఇంట్రెస్టెడ్ గా ఉండడం చూసిన సీజర్ అతన్ని ఆట పట్టిస్తాడు. తన దెబ్బకి స్టిచెస్ వేశాక విల్ క్యారోలైన్ దగ్గర మళ్ళీ ఈ స్టిచెస్ రిమూవ్ చేయడానికి ఎప్పుడు రావాలని అడుగుతాడు. లేదు, కొన్నాళ్ళకి ఇవి డిసాల్వ్ అయిపోతాయి, మళ్ళీ రానక్కర్లేదని తను చెప్తుంది. అప్పుడు సీజర్ తనని చూపించి ఏదో సైగ చేయడంతో అర్థం కాక ఏం చెప్తున్నాడని హీరోయిన్ విల్ దగ్గర అడిగినప్పుడు, మీరు బాగా నచ్చేసినట్టున్నారు, మిమ్మల్ని మా ఇంటికి లంచ్ కి పిలవమంటున్నాడని ఇన్వైట్ చేస్తాడు. ఇంత బుద్ధైన చింపాన్సీ అంత ప్రేమతో పిలిస్తే ఎవరు మాత్రం నో చెప్పగలరు? హీరోయిన్ వెళ్తానని ఒప్పుకుంటుంది. చెప్పినట్టే నెక్స్ట్ డే క్యారోలైన్ హీరో వాళ్ళ ఇంటికి లంచ్ కి వస్తుంది. వాళ్ళతో టైం స్పెండ్ చేశాక తనకి విల్ ఇంకా వాళ్ళ నాన్న కూడా నచ్చుతారు. అందులోనూ సీజర్ కి నచ్చినట్టు స్పెషల్ గా హీరో క్రియేట్ చేసిన రూమ్, చింపాన్సీ అని జంతువులా చూడకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లా సీజర్ ని వాళ్ళు ట్రీట్ చేసే విధానం, ఇవన్నీ చూసి తనకి కూడా హీరో విల్ మీద మంచి అభిప్రాయం కలుగుతుంది. వెటనరియన్ కదా, అనిమల్స్ గురించి తనకి బాగా తెలుసుండడం వల్ల సీజర్ ని ఇలా ఇంట్లోనే ఉంచడం అతని ఆరోగ్యానికి మంచిది కాదు, బయట ఎన్వైరన్మెంట్ కూడా అలవాటు చేయాలని హీరోకి సజెషన్ ఇస్తుంది. హీరోయిన్ చెప్పేది కూడా నిజమేనని ఆలోచించిన విల్ క్యారోలైన్ తో పాటు సీజర్ ని ఎక్కువ చెట్లున్న ఒక పెద్ద పార్క్ కి తీసుకువెళ్తాడు. ఆ ప్లేస్ చూసి బాగా ఎక్సైట్ అయిన సీజర్ ఏదో గుర్తుకొచ్చినట్టు సడన్ గా ఆగి తన తల కిందకి వంచి చెయ్య చాపి విల్ ముందు నిలబడతాడు. సీజర్ ఏం చేస్తున్నాడో అర్థం కాక హీరో విల్ క్యారోలైన్ వైపుకి చూసినప్పుడు తను నవ్వుతూ హీరో చెయ్య పట్టుకుని సీజర్ చెయ్య మీద పెట్టి, వీడు నీ దగ్గర పర్మిషన్ అడుగుతున్నాడని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చెప్పినట్టే ఆ చెయ్యపడి పర్మిషన్ దొరకగానే సీజర్ గాలిలా పరిగెట్టుకుని వెళ్లి హ్యాపీగా చెట్ల మీదకెక్కుతూ బాగా ఎంజాయ్ చేస్తాడు. ఇలా 5 సంవత్సరాలు గడిచిపోతుంది. సీజర్ బాగా పెరిగి ఇప్పుడు నార్మల్ చింపాన్జీ సైజ్ లో ఉంటాడు. అండ్ అలాగే మన విల్ ఇంకా క్యారోలైన్ కూడా ఈ 5 ఇయర్స్ లో లవ్ చేసుకోవడం మొదలు పెట్టుంటారు. వీళ్ళక్కడ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు సీజర్ దారిలో ఒక ఫ్యామిలీ వాళ్ళ పెట్ డాగ్ ని కాలర్ కట్టి తీసుకువెళ్లడం చూసి అతని మెడకున్న కాలర్ ని టచ్ చేస్తాడు. అదే సమయంలో ఆ డాగ్ అతన్ని చూసి వదలకుండా గట్టిగా అరవడంతో బాగా ఇరిటేట్ అయిన సీజర్ తిరిగి కోపంగా అరుస్తాడు. చూడండి, దెబ్బగా కుక్క భయపడి పారిపోతుంది. అయినా సీజర్ మనసేం కుదటపడదు. కారులో ఎక్కాక కూడా అతను మూడీగా ఉండడం చూసిన విల్, ఏమైంది నీకని అడిగినప్పుడు సీజర్, నేను కూడా మీకు ఒక పెట్టే కదా అని సైన్ లాంగ్వేజ్ లో చెప్పి ఫీల్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు సీజర్? నేను నీ ఓనర్ ని కాదు, నిన్ను అడాప్ట్ చేసి పెంచుకుంటున్న ఫాదర్ ని, నువ్వు నాకు ఫ్యామిలీ అని ఆన్సర్ చేస్తాడు. అయినా కూడా సీజర్ సాడ్ గా ఉండడంతో విల్ అతన్ని జెన్సెస్ కంపెనీ దగ్గరికి తీసుకువెళ్లి, మీ అమ్మ బ్రైట్ ఐస్ ని నేను ఇదే ల్యాబ్ లోనే కలిశాను, తన మీద చేయబడ్డ రీసెర్చ్ కారణంగానే నువ్వు కూడా ఇంత తెలివిగా పుట్టా, మనుషుల్లానే ఆలోచించగలుగుతున్నా, నువ్వు నార్మల్ అనిమల్ వి కాదు సీజర్, అందులోనూ పెట్టయితే ఖచ్చితంగా కాదని అతనికి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ బ్రైట్ ఐస్ స్టోరీ విని కోపం వచ్చిన క్యారోలైన్ వెంటనే ఇంటికి వెళ్దామని చెప్తుంది. ఇంటికి చేరుకోగానే అసలు ఈ విషయాలని నాకు ముందే ఎందుకు చెప్పలేదని బాగా తిడుతుంది కూడా. హీరోయిన్ కి నార్మల్లీ అనిమల్స్ అంటేనే చాలా ఇష్టం. అందులోనూ ఆ చింపాన్జీస్ పై రీసెర్చ్ చేసి ఆఖరికి అంత దారుణంగా చంపేస్తారన్న నిజం భరించలేకపోతుంది. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒక రోజు వీళ్ళందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు హీరో వాళ్ళ నాన్న ఫార్క్ ని తలకిందులుగా పట్టుకుని తినడానికి ట్రై చేయడం గమనించిన సీజర్ అతనికి సహాయం చేస్తుంది. ఇదంతా చూసిన హీరో విల్, అంటే అతని తండ్రికి వేసిన ఆ మెడిసిన్ పవర్ పోయి మళ్ళీ ఆయనకు ఆ మతిమరుపు వ్యాధి వస్తుందని అర్థం చేసుకుంటాడు. సో ఆ ALZ-112 మెడిసిన్ కన్నా ఇంకా పవర్ఫుల్ అయిన డ్రగ్ ని కనిపెట్టాలని ప్రయత్నిస్తాడు. కట్ చేస్తే సడన్ గా ఒక రోజు విల్ వాళ్ళ నాన్న ఎక్కడికో బయలుదేరి బయటకు వెళ్లి కార్ ఎక్కి అన్ఎక్స్పెక్టెడ్లీ డ్రైవింగ్ ఎలా చేయాలో మర్చిపోతాడు. దాంతో అతని కార్ స్ట్రైట్ గా వెళ్లి ముందున్న నేబర్ కార్ ని గుద్దేస్తుంది. దాని వల్ల టెన్షన్ అయిన ఆ కార్ ఓనర్ బయటకు వచ్చి విల్ వాళ్ళ నాన్నతో గొడవ పడతాడు. అందులోనూ అతను కాలర్ పట్టుకుని కొట్టేలా బిహేవ్ చేయడం, గట్టిగా అరుస్తుండడం విండో నుంచి చూసిన సీజర్ విల్ వాళ్ళ నాన్న ఆపదలో ఉన్నాడని పరిగెట్టుకొచ్చి చాలా అగ్రెసివ్ గా ఆ నేబర్ మీద అటాక్ చేసి అతని ఫింగర్ ని కొరికేస్తాడు. దెబ్బకి రక్తం రావడంతో ఆ నేబర్ ఊరుకుంటాడా, ఇక్కడ ఒక వైలెంట్ చింపాన్జీ ఉందని యానిమల్ కంట్రోల్ వాళ్ళకి ఫోన్ చేస్తాడు. దాంతో వాళ్ళు వచ్చి ప్రజలపై అటాక్ చేస్తుందని సీజర్ ని పట్టుకు వెళ్లిపోతారు. ఈ విషయం తెలుసుకుని విల్ యానిమల్ కంట్రోల్ కి వెళ్లి సీజర్ ని మళ్ళీ ఇంటికి తీసుకురావడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ వాళ్ళు కోర్టు ఆర్డర్ లేకుండా సీజర్ ని రిలీజ్ చేయమని చెప్తారు. విల్ ఇంకా క్యారోలైన్ సీజర్ ని ఇక్కడ వదిలేసి వెళ్లడానికి ఎక్కువ దిగులు పడటం చూసిన ఆ యానిమల్ కంట్రోల్ ఓనర్ వాళ్ళకి ఆ బిల్డింగ్ లో వాళ్ళ జంతువులు ఆడుకోవడానికి కట్టిన ఒక పెద్ద ప్లే ఏరియాని చూపిస్తాడు. మేము మీ చింపాన్జీని బాగా చూసుకుంటామని ఆయన మాట ఇవ్వడం, ప్లస్ అక్కడ సీజర్ హ్యాపీగా ఆడుకోవడం చూసి కొన్నాళ్ళకి అతను ఇక్కడ క్షేమంగానే ఉంటాడని మనసుకి నచ్చ చెప్పుకుంటాడు. కానీ సీజర్ కి అతను ఇక్కడే ఉండాలన్న విషయం తెలియదు కదా. విల్ ఇంకా క్యారోలైన్ అతన్ని వదిలేసి వెళ్లిపోవడం చూసి నన్ను కూడా తీసుకువెళ్ళండని వెనక నుంచి ఏడుస్తూ గట్టిగా అరుస్తుంటాడు. మన హీరో ఆ రోజే కోర్ట్ కి వెళ్లి సీజర్ రిలీజ్ కి అవసరమైన డాక్యుమెంట్స్ కావాలని ఫైల్ చేస్తాడు. కానీ ఆ కేసు జడ్జ్ వరకు వెళ్లడానికి చాలా టైం పడుతుంది కదా. ఈ గ్యాప్ లో వాళ్ళ నాన్న హెల్త్ బాగా పాడైపోవడం గమనించిన విల్ ఆయన్ని ఎలా అయినా కాపాడుకోవాలని ఒక నిర్ణయం తీసుకుని స్టీవెన్ దగ్గరికి వెళ్తాడు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దగ్గరకు ఆ ALZ-112 డ్రగ్ ని మళ్ళీ అప్రూవల్ కి తీసుకువెళ్దామని అతను చెప్పినప్పుడు CEO స్టీవెన్ వినిపించుకోకుండా అదొక అన్సక్సెస్ఫుల్ డ్రగ్
ని తీసిపారిస్తాడు. అప్పుడే విల్ అతనికి ఆ డ్రగ్ ని నేను మా నాన్నకి ఇంజెక్ట్ చేశానని, ఆ మందు పనిచేసి అతని అల్జైమర్స్ నయమైంది, కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తరువాత అతని ఒంట్లో ఉన్న యాంటీబాడీస్ ఆ ALZ112 వైరస్ ని నాశనం చేస్తున్నాయని చెప్తాడు. దీనివల్ల ఆయనకి ఆ వ్యాధి మళ్ళీ తిరిగొస్తుందని హీరో చెప్పడం విన్న CEO స్టీవెన్, నీకేమైనా పిచ్చా, హ్యూమన్ ట్రయల్స్ లేకుండా మీ నాన్నకు ఆ మెడిసిన్ వేసావా అని షాక్ అవుతాడు. ఆయన బిజినెస్ మ్యాన్ కదా. నెక్స్ట్ సెకండ్ విల్ చూపించే ఆ రిపోర్ట్స్ అన్ని చూసి ఈ డ్రగ్ పనిచేస్తుందంటే దీన్ని అమ్మి ఎంత సంపాదించొచ్చో అని సంబరపడతాడు. మనం ఈ మెడిసిన్ లో ఇంకా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేసి దీనికన్నా స్ట్రాంగ్ అయిన మందుని కనిపెట్టాలని హీరో చెప్పడం విన్న CEO స్టీవెన్ వెంటనే ఓకేనని హీరో విల్ అతని రీసెర్చ్ చేయడానికి అనుమతిస్తాడు. ఈ రీసెర్చ్ కోసం మళ్ళీ కొన్ని చింపాంజీస్ ని ట్రయల్స్ కోసం తీసుకొస్తారు. కొన్నాళ్ళకి హీరో విల్ అతని అసిస్టెంట్ రాబర్ట్ ఇంకొంతమంది సైంటిస్టులతో కలిసి ఈ ALZ112 ఇంప్రూవ్డ్ వర్షన్ అయిన ALZ113 అనే ఆ స్ట్రాంగ్ అయిన మెడిసిన్ ని చాలా కేర్ఫుల్ గా కోబాని చింపాంజీకి ఇంజెక్ట్ చేస్తారు. ఈ చింపాంజీని ఇంతకు ముందు చాలా రీసెర్చ్ సెంటర్స్ లో టెస్ట్ల కోసం వాడుంటారు. అందువల్ల దాని శరీరం మొత్తం గాయాలతో నిండిపోయి ఉంటుంది. ఈ టార్చర్ కి బాగా అలవాటు పడి ఉండడం వల్ల అనుకుంటా ఈ కోబా మిగతా చింపాంజీస్ లా గొడవ చేయకుండా సైలెంట్ గా ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టు వదిలేస్తుంది. బట్ ఈ ప్రాసెస్ లో ఆ మెడిసిన్ కి రియాక్ట్ అయిన కోబా సడన్ గా కదిలేసరికి ఆ డ్రగ్ వచ్చే ట్యూబ్ ఊడిపోయి గ్యాస్ బయటకు రిలీజ్ అయిపోతుంది. అందులో పొరపాటున రాబర్ట్ మాస్క్ కూడా ఊడిపోతుంది. అట్ ద సేమ్ టైం ఇటు మనకి సీజర్ ని చూపిస్తారు. హీరో దగ్గర చెప్పినట్టు వాళ్ళేం అక్కడున్న యానిమల్స్ కి ఫ్రీడమ్ ఇచ్చి కేర్ఫుల్ గా చూసుకోవట్లేదు. యాక్చువల్లీ దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా చీకటైన గదిలో చిన్న చిన్న కేజెస్ లో బంధిస్తారు. అందులోనూ అక్కడ పనిచేసే కేర్ టేకర్ ఒక అతను సీజర్ తో సహా మిగతా యానిమల్స్ అన్నిటిని కొట్టి తినడానికి మంచి ఫుడ్ కూడా ఇవ్వకుండా బాగా ఇబ్బంది పెడుతుంటాడు. అప్పుడు ఇంకో ఎంప్లాయీ, ముందు సీజర్ వేసుకున్న ఆ షర్ట్ తీసే, లేకపోతే వీటికన్నా డిఫరెంట్ గా ఉన్నాడని ఈ చింపాంజీస్ అన్ని కలిసి అతనితో గొడవ పడతాయి. అది మంచిది కాదని చెప్తే ఆ రూడైన కేర్ టేకర్ నవ్వుతూ నాకు కూడా అదే కావాలి, ఇవన్నీ కొట్టుకుంటే కదా మనకి ఎంటర్టైన్మెంట్ అని సాడిస్ట్ లా నవ్వుతాడు. అండ్ ఎక్స్పెక్ట్ చేసినట్టే నెక్స్ట్ డే తెల్లవారి ఈ చింపాంజీస్ అన్నిటిని ఆడుకోవడానికి కొంచెం సేపటికి ఇలా ప్లే గ్రౌండ్ లోకి వదులుతారో లేదో కొన్ని రౌడీ చింపాంజీస్ మన సీజర్ తో గొడవ పెట్టుకుని అతనిపై అటాక్ చేస్తాయి. వాటిని ఎదుర్కోలేని సీజర్ అట్లీస్ట్ వాటి దగ్గర నుంచి తప్పించుకుందామని ఎంతలోనో ట్రై చేస్తాడు. అయినా ఇవి కూడా వదలకుండా అతని వెనకాలే వెళ్లి కొడుతూ ఉండడంతో ఒక సిచ్యువేషన్ లో ఎత్తైన చెట్టు మీద నుంచి సీజర్ కింద పడి బాగా దెబ్బలు తగులుతాయి. మరో పక్క కోబాకి వాళ్ళు వేసిన ఆ మెడిసిన్ సూపర్ గా పనిచేసి ఆ చింపాంజీ ఐక్యూ చాలా పెరుగుతుంది. హీరో అతని అసిస్టెంట్ రాబర్ట్ తో కలిసి కోబాని టెస్ట్ చేసి ఈ మందు వల్ల చింపాంజీకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని సంతోషపడుతుంటాడు. కానీ అదే సమయంలో మనకి వెనకున్న రాబర్ట్ తుమ్మేటప్పుడు రక్తం వచ్చేటట్టు చూపిస్తారు. ఏంటంటే కోబాకి ఆ 113 మెడిసిన్ ఇచ్చేటప్పుడు రాబర్ట్ మాస్క్ ఊడిపోయింది కదా, దాని వల్ల అతను కూడా ఆ మెడిసిన్ గ్యాస్ ని పీల్చుకున్నాడు. ఇది దాని సైడ్ ఎఫెక్టే. కానీ ఈ విషయం హీరోకి అస్సలు తెలియదు. ఆ రోజు సీజర్ ఒళ్ళంతా గాయాలతో కేజ్ లో పడుకుని హీరోని మిస్ చేస్తుంటుంది. అండ్ మరుసటి రోజు విల్ ఇంకా క్యారలైన్ సీజర్ ని చూడ్డానికి వస్తారు. సీజర్ ఒంటి మీద ఉన్న గాయాలు చూసి హీరోకి బాగా కోపం వచ్చి ఆ ఓనర్ తో గొడవ పడతాడు. సీజర్ ని పంపించి నేను అతన్ని తీసుకువెళ్లిపోతానని విల్ అంటే కోర్ట్ ఆర్డర్ లేకపోతే ఇక్కడ నుంచి చీమని కూడా బయటకు వదలమని ఆ అనిమల్ కంట్రోల్ వాళ్ళు కరాఖండిగా చెప్పిస్తారు. నిస్సహాయ పరిస్థితిలో ఉన్న హీరో సీజర్ దగ్గరికి వెళ్లి నేను అయినంత త్వరగా ఇక్కడ నుంచి ఎలా అయినా నేను బయటకు తీసుకువెళ్లిపోతానని చెప్తాడు. హీరో విల్ ఎలా అయినా అతన్ని కాపాడి ఇక్కడ నుంచి తీసుకువెళ్లిపోతాడనుకున్న సీజర్ నన్ను ఇక్కడ కొడుతున్నారని తెలిసి కూడా వదిలేసి వెళ్లిపోతావా అని బాగా హర్ట్ అవుతాడు. సో అప్పటి నుంచి హీరో విల్ మీద నమ్మకం కోల్పోయిన ఇతను వెయిట్ చేయకుండా తనే ఇక్కడ నుంచి తప్పించుకోవాలని నిర్ణయించుకుంటాడు. సీజర్ ప్లాన్ ఆలోచిస్తున్న అదే రాత్రి ఆ సైకో కేర్ టేకర్ ఫ్రెండ్స్ కొంతమంది ఈ చింపాంజీస్ ని చూడడానికి వస్తారు. వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి ఈ సైకో షాక్ గన్ తో వరాసగా అన్ని చింపాంజీస్ కి షాక్ పెట్టి వాటిని భయపెడుతుంటాడు. అది చూసి ఎంజాయ్ చేస్తున్న ఒక అతను చేతిలో బియర్ బాటిల్ పట్టుకుని సీజర్ దగ్గరికి వెళ్లి టీస్ చేసేలా మాట్లాడడంతో ఆల్రెడీ టెన్షన్ గా ఉన్న సీజర్ పిచ్చ కోపం వచ్చి అతని కాలర్ పట్టుకుని దగ్గరికి లాగి ఒక లుక్ ఇస్తుంది చూడండి. దాన్ని అంత సీరియస్ గా చూసి వాళ్ళు భయపడి అక్కడి నుంచి వెళ్లిపోతారు. అప్పుడే మనకి కాలర్ పట్టుకున్న గ్యాప్ లో సీజర్ యాక్చువల్లీ ఆ వ్యక్తి దగ్గర నుంచి ఒక చిన్న నైఫ్ కొట్టేసిందన్న విషయం తెలుస్తుంది. అందరూ వెళ్లిపోయాక మిడ్ నైట్ లో సీజర్ ఆ కత్తితో కేజ్ లో ఓపెన్ చేసి ప్లే ఏరియా ద్వారా పైనుండి బయటకు వెళ్లే మార్గం ఒకటి కనిపెడతాడు. కానీ సీజర్ అక్కడి నుంచి తప్పించుకోడు. ఆ ప్లే ఏరియాలో ఒంటరిగా బంధింపబడున్న ఒక పెద్ద చింపాంజీ కేజ్ ఓపెన్ చేసి దాన్ని బయటకు తీసుకొస్తాడు. దీంతో సీజర్ కి పెద్ద చింతో ఫ్రెండ్షిప్ మొదలవుతుంది. తరువాత సీజర్ ని కొన్ని చింపాంజీస్ కొట్టుంటాయి కదా, వాటి లీడర్ కేజ్ డోర్ ఓపెన్ చేసి దాంతో ఫైట్ చేసి మన సీజర్ దాన్ని ఓడిస్తాడు. దాంతో సీజర్ ని ఆ మిగతా చింపాంజీస్ కూడా వాటి లీడర్ గా స్వీకరిస్తాయి. నెక్స్ట్ సీన్ లో విల్ వాళ్ళ నాన్నకి ఆ కొత్త మెడిసిన్ ఇవ్వడానికి సిలిండర్ సెట్ చేస్తుండగా ఆయన అతన్ని ఆపి నాకొద్దు విల్, నేను ఆల్రెడీ చాలా జీవితం చూసేశాను, ఇక బ్రతికే ఓపిక నాకు లేదని చెప్తాడు. అది విని బాధేసిన తన తండ్రి డిసిషన్ కి మర్యాద ఇచ్చిన విల్ ఆ మెడిసిన్ ఇవ్వడు. ఆ రోజు రాత్రంతా తన నాన్న చెయ్య పట్టుకుని అలా అక్కడే నిద్రపోతాడు. అండ్ నెక్స్ట్ డే తెల్లవారేసరికి హీరో వాళ్ళ నాన్న చనిపోతాడు. దాంతో కుమిలిపోతున్న హీరో ఆయన ఫైనల్ రిచువల్స్ అన్ని పూర్తి చేశాక కంపెనీకి వెళ్లి చూస్తే
అక్కడ వాళ్ళు 113 మెడిసిన్ ని ఇంకో చింపాన్జీకి ఇచ్చి టెస్ట్ చేస్తుంటారు. ఇది చూసిన హీరో టెన్షన్ అసలు ఎవరిని అడిగి మీరు ఇదంతా చేస్తున్నారు, అసలు ఆ మందుకి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో లేవో కూడా మనం ఇంకా కనిపెట్టలేదని తిడతాడు. సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చిన సీఈఓ స్టీవెన్ ఇది విని, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో లేవో తెలుసుకోవడానికే కదా ఈ చింపాంజీస్ మీద వాడుతున్నాం, ఏదో హ్యూమన్స్ మీద ట్రై చేసినట్టు అంతలా ఎందుకు విసుక్కుంటున్నావు? లిసన్ వెల్, ఈ డ్రగ్ ని సక్సెస్ చేస్తే నాకు ఎంతలా డబ్బు వస్తుందో నువ్వు కూడా అంత గొప్ప పేరు సంపాదించుకోవచ్చని హీరోని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. ఈ మందు నేను ప్రాణాలు కాపాడడానికి క్రియేట్ చేశాను, ప్రాణాలు తీయడానికి కాదని సీఈఓ స్టీవెన్ తో గొడవ పడి ఆఖరికి ఉద్యోగమే వదిలిస్తాడు. మరోవైపు ఒంట్లో బాలేని అతని అసిస్టెంట్ రాబర్ట్ హీరో దగ్గర ఈ సైడ్ ఎఫెక్ట్ గురించి చెప్పడానికి వెళ్తాడు. అయినా ఇంట్లో హీరో విల్ లేకపోయేసరికి తలుపు తడుతున్న అతని దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఎవరు కావాలని అడుగుతాడు. అప్పుడు రాబర్ట్ తుమ్మి పొరపాటున ఆ బ్లడ్ అంతా ఆ నేబర్ పై పడిపోతుంది. అట్ ద సేమ్ టైం ఇటు విల్ కోర్ట్ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తే 3 months పడుతుందని ఆ అనిమల్ సెంటర్ ఓనర్ కి డబ్బిచ్చి సీజర్ ని వదిలేయమంటాడు. ఇన్ని రోజులు చట్టం, న్యాయం, నీతి అని మాట్లాడిన ఆ వ్యక్తి డబ్బు చూడగానే ఓకే అనిస్తాడు. కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ విల్ పిలిచినప్పుడు సీజర్ వెళ్లడానికి నిరాకరిస్తుంది. దాని కేజ్ డోర్ తనే క్లోజ్ చేసుకోవడం చూసిన హీరోకి సీజర్ ఎందుకలా బిహేవ్ చేస్తున్నాడో ఏం అర్థం కాదు. చాలా ట్రై చేసి అతను ఒప్పుకోకపోయేసరికి ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వస్తుంది. అదే రోజు రాత్రి సీజర్ అక్కడున్న చింపాంజీస్ నమ్మకం గెలుచుకోవడానికి వాటికి కుక్కీస్ పంచుతుంది. ఆ మరుసటి రోజు ఉదయం ఈ పెద్ద చింప్ సీజర్ దగ్గర నువ్వెందుకు కుక్కీ ఇచ్చావని అడిగినప్పుడు సీజర్, నేనొక్కడినే యుద్ధం చేస్తే వీక్ గా ఉంటాను, కానీ మనం గుంపుగా యుద్ధం చేస్తే బలంగా ఉంటాం, అందుకే నాకు మీ నమ్మకం కావాలని చెప్తాడు. కానీ దానికి పెద్ద చింప్, నీలా ఇక్కడున్న మిగతా చింపాంజీస్ ఏం తెలివైనవి కావు, అవి ఎవరి మాట వినవని చెప్తుంది. ఈ విషయం సీజర్ మనసులోనే నిలిచిపోతుంది. అదే టైంలో అక్కడ పనిచేసే ఎంప్లాయీ పాస్వర్డ్ వేసి డోర్ ఓపెన్ చేసుకుని బయటికి వెళ్లడం చూసిన సీజర్ ఆ నెంబర్స్ ని గుర్తు పెట్టుకుంటాడు. ఆ రోజు చీకటి పడగానే విల్ ఎవరికీ తెలియకుండా ఆ పాస్వర్డ్ వేసి బయటకు వెళ్లి స్ట్రైట్ గా హీరో ఇంటిని చేరుకుంటాడు. విల్ ఇంకా క్యారలైన్ నిద్రపోతుంటే మెల్లగా వెళ్లి ఫ్రిడ్జ్ లో ఉన్న ALZ 112 మెడిసిన్ డోసెస్ ని తీసుకుని తిరిగి అనిమల్ సెంటర్ కి వెళ్లి అక్కడున్న చింపాంజీస్ అన్నిటికీ ఆ మెడిసిన్ ఇస్తుంది. ఆ మెడిసిన్ పనిచేశాక అక్కడున్న చింపాంజీస్ కళ్ళన్నీ మారుతాయి. మరుసటి రోజు ఉదయానికల్లా దాన్ని పట్టి సీజర్ ఈ చింపాంజీస్ ఐక్యూ పెరిగిందని కన్ఫర్మ్ చేసుకుంటాడు. కొంచెం సేపట్లో అక్కడికొచ్చిన అనిమల్ సెంటర్ ఓనర్ అన్యూజువల్లీ ఈ రోజు ఈ చింపాంజీస్ అన్ని గుంపుగా నిలబడి ఏదో డిస్కస్ చేస్తున్నట్టు కనిపించినా పెద్దగా ఏం పట్టించుకోకుండా వెళ్లిపోతాడు. ఇంకో పక్క సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఆరోగ్యం క్షీణించిన అసిస్టెంట్ రాబర్ట్ కళ్ళు, ముక్కు, చెవిలో నుండి రక్తం కారి దారుణంగా చనిపోతాడు. చింపాంజీస్ అన్ని కేజెస్ లోకి వెళ్లే టైం అయినా సీజర్ మాత్రం లోపలికి వెళ్లకుండా అలానే నిల్చుంటాడు. అది చూసి ఇరిటేట్ అయిన సైకో కేర్ టేకర్ సీజర్ ని తిడుతూ బలవంతంగా అతన్ని లోపలికి తోయడానికి ప్రయత్నిస్తాడు. అయినా సీజర్ కదలకపోయేసరికి కోపం వచ్చి కర్ర తీసి అతన్ని కొట్టాలనుకున్నప్పుడు సీజర్ ఆ కర్ర పట్టుకుని అతని కళ్ళల్లోకి చూసి నో అని గట్టిగా అరిచి దాంతోనే ఆ సైకోని కొట్టి అన్కాన్షియస్ చేసేస్తుంది. ఇది చూసిన ఇంకో ఎంప్లాయీ ఒక చింపాంజీ ఎలా మాట్లాడుతుందా అని షాక్ అయిపోతాడు. ఆ తరువాత సీజర్ అక్కడున్న అన్ని కేజెస్ ని ఓపెన్ చేసి ఆ చింపాంజీస్ అన్నిటిని బయటకు వదులుతుంది. అప్పుడు షాక్ లో నుంచి బయటకు వచ్చిన ఇంకో ఎంప్లాయీ వాటిని ఆపాలని అడ్డుపడతాడు. సో ఈ చింపాంజీస్ అతన్ని పట్టుకుని సింపుల్ గా ఒక కేజ్ లో లాక్ చేసేస్తాయి. ఈలోగా సైకో కేర్ టేకర్ కి మెలకు వచ్చి టేజర్ తో సీజర్ కి షాక్ పెట్టాలనుకున్నప్పుడు సీజర్ అక్కడున్న వాటర్ హౌస్ ని అతని వైపుకి డైరెక్ట్ చేయడంతో షాక్ కొట్టి ఆ కేర్ టేకర్ చనిపోతాడు. ఇంకేంటి, ఆ యానిమల్ సెంటర్ నుంచి చింపాంజీస్ అన్ని తప్పించుకుని బయటకు వెళ్లిపోతాయి. అట్ ద సేమ్ టైం ఇటు పక్క సీజర్ రూమ్ డోర్ ఓపెన్ అయి ఉండడం చూసిన విల్ క్యారలైన్ దగ్గర నువ్వు ఓపెన్ చేసావా అని అడుగుతాడు. తను లేదనేసరికి అయితే ఖచ్చితంగా సీజరే వచ్చింటాడని విల్ కి అర్థమవుతుంది. అయితే సీజర్ ఆ అనిమల్ కంట్రోల్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నాడా అని ఆ సెంటర్ కి కాల్ చేస్తాడు. కానీ ఎవరూ లిఫ్ట్ చేయకపోయేసరికి సీజర్ కి ఏమైందో అని కంగారు పడుతూ విల్ ఇంకా క్యారలైన్ డైరెక్ట్ గా అక్కడికి వెళ్తారు. వీళ్ళు వెళ్లేసరికల్లా అనిమల్స్ అన్ని తప్పించుకుని ఆ కేర్ టేకర్ చనిపోయి ఆ చోటే ఒక గందరగోళంగా ఉంటుంది. అది సరిపోదన్నట్టు కింద ఆ ALZ 112 మెడిసిన్ సిలిండర్స్ ని కూడా హీరో చూస్తాడు. అది సరిపోదన్నట్టు కేజ్ లో ఉన్న ఎంప్లాయీ సీజర్ మాట్లాడిందని చెప్పడం విని ఒక్క నిమిషం హీరో ఇంకా క్యారలైన్ కి ఆశ్చర్యంతో అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాదు. నెక్స్ట్ సీన్ లో ఆ ఊరంతా చింపాంజీస్ తో నిండిపోతుంది. అలాగే మొత్తం టీవీ ఛానల్స్ లో కూడా చింపాంజీస్ తప్పించుకున్న న్యూసే ప్రచారం అవుతుంది. విల్ ఇంకా క్యారలైన్ పోలీస్ తో కలిసి అనిమల్ సెంటర్ లో ఉన్న CCTV ఫుటేజ్ చూసి ఆ మర్డర్ సీజరే చేశాడని, అలాగే అతను నిజంగానే మాట్లాడటం చూసి ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపోతారు. విల్ కి సీజర్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళుంటాడో ఒక ఐడియా రావడంతో త్వరగా క్యారలైన్ ని తీసుకుని అతన్ని ఆపడానికి కార్ లో బయలుదేరతాడు. ఇటు సీజర్ అతని చింపాంజీ ఆర్మీతో వేరే ఎక్కడికో కాదు, డైరెక్ట్ గా జెన్సెస్ కంపెనీకి వచ్చాడు. ఇవన్నీ కలిసి అక్కడ రీసెర్చ్ కోసం బంధింపబడున్న కోబా ఇంకా మిగతా చింపాంజీస్ ని విడివిస్తాయి. ఫ్రీడమ్ దొరికిన కోబా ఇంకా మిగతా చింపాంజీస్ స్టీవెన్ ని చుట్టుముట్టి అతన్ని చంపడానికి ప్రయత్నిస్తాయి. కానీ లాస్ట్ మినిట్ లో సీఈఓ స్టీవెన్ హెలికాప్టర్ లో అక్కడి నుంచి తప్పించుకుంటాడు. మరికొన్ని చింపాంజీస్ జూకి వెళ్లి అక్కడ బంధింపబడున్న వాటి జాతిని కూడా విడిపిస్తాయి. ఇలా సిటీలో ఉన్న చింపాంజీస్ అన్నిటిని కాపాడాక సీజర్ వాటిని బయటున్న ఫారెస్ట్ కి తీసుకువెళ్లాలని లీడ్ చేస్తాడు. కానీ పోలీసులు ఇలా ఒక మర్డర్ చేసిన
చింపాంజీస్ ని వదిలేస్తే ఇంకెన్ని మర్డర్స్ చేస్తాయో అని యానిమల్ కంట్రోల్ వాళ్ళతో కలిసి మొత్తం అందించి వాటిని పట్టుకోవడానికి వస్తారు. సీజర్ దాని ఆర్మీతో ఆ పోలీసులని ఎదిరించి ఫైట్ చేసి వాళ్ళని అడ్డుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో ఈ చింపాంజీస్ అన్ని ఒక బ్రిడ్జ్ లో ఈ సిటీ నుంచి బయటకు వెళ్లడం చూస్తాము. ఆ బ్రిడ్జ్ మధ్యలోనే పోలీసులు వాళ్ళ బెటాలియన్ తో వెపన్స్ పట్టుకుని ఆ చింపాంజీస్ కోసం వెయిట్ చేస్తుంటారు. అది చూసిన సీజర్ తెలివిగా ఆలోచించి కొన్ని చింపాంజీస్ ని బ్రిడ్జ్ రోప్ ఎక్కి మంచు మధ్య చాటుగా ముందుకు వెళ్ళమని, మరికొన్ని చింపాంజీస్ కి బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళమని కమాండ్ చేస్తుంది. అదే టైం కి హెలికాప్టర్ లో అక్కడికి వచ్చిన సీఈఓ స్టీవెన్ తన మనుషులతో బ్రిడ్జ్ రోప్స్ ఎక్కి వెళ్తున్న చింపాంజీస్ ని షూట్ చేయిస్తాడు. ఈ గుంపుకి సీజరే లీడర్ అని అర్థం చేసుకున్న సీఈఓ స్టీవెన్ నెక్స్ట్ దాన్ని షూట్ చేయమని చెప్పినప్పుడు ఆ పెద్ద చింప్ సీజర్ ని కాపాడడానికి దాని బాడీని షీల్డ్ లా యూస్ చేసి హెలికాప్టర్ మీదకి దూకి దాన్ని బ్రిడ్జ్ ఎడ్జ్ లో క్రాష్ అయ్యేలా చేస్తుంది. అలాగే బుల్లెట్స్ ఎక్కువగా తగిలి ఆ పెద్ద చింపాంజీ చనిపోతుంది. ఇలా తన ఫ్రెండ్ ని కోల్పోయినందుకు సీజర్ చాలా బాధపడతాడు. అప్పుడే ఆ హెలికాప్టర్ క్రాష్ అయిన స్టీవెన్ బ్రతికుండడం చూసి సీజర్ కి కోపం వచ్చి అతన్ని పగతో రగిలిపోతున్న కోబాకి అప్పగిస్తాడు. కోబా దాని కోపం తీరేలా కసితీర స్టీవెన్ ని చంపేస్తుంది. అక్కడ నుంచి సీజర్ ఈ చింపాంజీస్ అన్నిటిని విల్ అతన్ని ఎప్పుడూ తీసుకొచ్చి అడవి లాంటి ప్లేస్ కి తీసుకొస్తాడు. హీరోయిన్ పోలీసులని డైవర్ట్ చేసి ఈ క్యాప్ లో విల్ ఎలాగోలా ఆ ప్లేస్ ని చేరుకుని సీజర్ ని కలవడానికి సీజర్ సీజర్ అని గట్టిగా అరుస్తుంటాడు. ఆ సౌండ్ విని కోబా విల్ మీద దాడి చేయాలనుకున్నప్పుడు అక్కడికి వచ్చిన సీజర్ కోపంగా కోబాని అడ్డుపడి ఆపుతుంది. హీరో విల్ సీజర్ ని ఇంటికొచ్చేయమని అడుగుతాడు. ఈసారి నేను నీకేం కానివ్వను, నిన్నెట్టి పరిస్థితుల్లోనూ వదలను, నిన్ను కాపాడుకుంటానని అతను చెప్పినప్పుడు సీజర్ అతని చెవి దగ్గరకొచ్చి అడవి చూపించి ఇదే నా ఇల్లని చెప్తాడు. ఆలోచించిన హీరో అది కూడా నిజమే కదా అని రియలైజ్ అయి సీజర్ కి గుడ్ బై చెప్పినట్టు చూపిస్తారు. ఆ తరువాత సీజర్ మిగతా చింపాంజీస్ తో కలిసి స్వేచ్ఛతో ఆనందంగా అడవిలోకి వెళ్లినట్టు చూపించి ఈ మూవీనే ఎండ్ చేస్తారు.